హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కడాయిల్లో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.